పెద్దమ్మా దయ్యం, దానికేం కావాలి? గౌతమి కృష్ణ పెళ్లి చేసుకోవాలని కృష్ణవేణి ఆఖరి కోరిక. ఎవరు అడ్డుపడ్డా నేను గౌతమిని పెళ్లి చేసుకుంటాను. మీ గొడవల మధ్య అనవసరంగా నవీన నలిగిపోతోంది. తన ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తానంటే దెయ్యాన్ని దెయ్యం మాస్క్ తో భయపెడతావా? అసలు నువ్వు ప్రేమికుడివేనా? ఈ ప్రియురాలకి ఎవరితోనో నిశ్చితార్థం జరుగుతుంటే మౌనంగా చూస్తూ కూర్చుంటావా? అన్యాయం అంటూ జరిగితే అది మీ వల్లే జరుగుతుంది. హలో సార్, ఎక్కడున్నారు సార్? ఇంట్లో ఉన్నాను. మీరు అర్జెంటుగా బయలుదేరి డూప్లికేట్ గడి దగ్గరికి రండి సార్. ఎందుకు? వాడేమన్నా చెప్పాడా? లేదు సార్, బట్ వాడి నోరు తెరిపించి నిజాలు కక్కించే ఇంజెక్షన్ ఒకటి వచ్చింది. వాట్? ఇంజెక్షనా? అవును సార్, ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు ఆటోమేటిక్ గా అన్ని చెప్పేస్తాడు. విజయ్ గారు, పాప, బాబు ఎక్కడున్నారో చెప్పిద్దాం సార్. గుడ్. వాళ్ళ ఆచూకీ తెలిస్తే ఇక్కడ సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే సార్. ఏంటి మాయా, ఆ సైకియాట్రిస్ట్ కి ఫోన్ చేసావా? ఆ డాక్టర్ ట్రీట్మెంట్ కన్నా ముందు ఇషిక నవీన్కో షాక్ ట్రీట్మెంట్ ఇస్తానంది. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మమ్మీ, మమ్మీ, మమ్మీ! చంద్ర, చంద్ర, ఏమై చంద్ర? చంద్ర లే! మమ్మీ! నిన్ను చూసి భయపడిందా అని నువ్వు? చంద్ర లే, చంద్ర కొంచెం ఇవ్వు. లే 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 చంద్ర లే. అరే, ఆ దెయ్యం కాదు, ఇషిక. మరి ఈ అవతారం ఏంటి? ఆ పై దెయ్యాన్ని భయపెట్టడానికి. ఏమైంది? ఇంతకీ అది భయపడిందా లేదా? ముందు భయపడినట్టు నటించింది మమ్మీ. ఇల్యూషన్స్ క్రియేట్ చేసింది. నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టింది మమ్మీ. అంత పని చేసిందా? నో డౌట్, దానికి పిచ్చే. మామూలు పిచ్చిది కాదు మమ్మీ, మహా ముదురు పిచ్చిది. తెలివిగా దెయ్యాలా ప్రవర్తిస్తుంది. అది నిజంగా దైవమేనేమో మాయా. ఎందుకు వచ్చింది రిస్క్ మాయా? అది దెయ్యమో కాదో డాక్టర్ వచ్చి డిసైడ్ చేస్తాడు. అది దెయ్యమైతే శ్మశానానికి, పిచ్చిదైతే పిచ్చాసుపత్రికి పంపిస్తాను. తొందరగా డాక్టర్ని పిలువు మమ్మీ, తొందరగా పిలువు మమ్మీ. పిలుస్తానులే గాని ముందు నువ్వు వెళ్ళి అవతారం తీ. చూడలేక చేస్తున్నావు. వెళ్ళు, నువ్వు లే లే లే. మాయా, అది నిజంగా ఇష్కనే మాయా. మతి లేకుండా మాట్లాడకు. మరి అంత భయం పనికిరాదు. హలో డాక్టర్. ఏం పోలీసమ్మా, నాతో నిజం చెప్పించడానికి ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా విజయ్ వాళ్ళు ఎక్కడున్నారో ఒక్క ముక్క కూడా చెప్పను.
హీరో గారు రండి. మేడం గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ ప్లాన్ ఏదో త్వరగా అమలు చేయండి. సో వీడికి రోజు రోజుకి పొగరు ఎక్కువ అవుతుంది సార్. వీడితో ఒక కట్ చేయాలి. నేను నిజం చెప్పిన మరుక్షణం నా తోకేం కర్మ, నా పేక్ కూడా కట్ చేస్తారని నాకు తెలుసు మేడం. రేయ్, మేము నీలా హంతకులం కాదురా, నీతి తప్పి నేరాలు చేసేవాళ్ళం కాదు. మరి ఇప్పుడు చేస్తుందేంటో? నన్ను ఇలా అక్రమంగా నిర్బంధించడం నేరం కాదా? నీలాంటి ఊర కుక్కల్ని ఇలాగే ట్రీట్ చేయాలి. సో వీడితో మాట్లాడి ఆ ఇంజెక్షన్ చేద్దాం సార్. ఏయ్ ఏయ్ వద్దు, ఏయ్ ఏయ్ వద్దు, ఏయ్ ఆ ఆ లేగు రే, నా మాటలు వినిపిస్తున్నాయా? లేగు రే. చెప్పండి చెప్పండి మేడం. రే, విజయ్ని బాబుని పాపని ఎక్కడ దాచావురా? ఎవరిని? విజయ్ని బాబుని పాపని ఎక్కడ దాచావు? వాళ్ళని చెప్పు, ఎక్కడ దాచావురా? చెప్పు, ఎక్కడ దాచావు? వాళ్ళని సేఫ్ గా ఎక్కడ? ఏరియా ఏరియా ఏంటి? ఏరియా రేయ్, చెప్పు, ఏ ఏరియాలో దాచావు? చెప్పరా? చెప్పు, ఏ ఏరియాలో దాచావు? ఏరియా ఏరియా మధురా నగర్లో. మధురా నగర్లో ఎక్కడ? ఎక్కడంటే రేయ్, చెప్పరా, ప్లాట్ నెంబర్ ఎంత? అపార్ట్మెంటా, ఇండివిజువల్ హౌసా? రేయ్, చెప్పు. ప్లాట్ నంబర్ చెప్పు. ప్లాట్ నంబర్ చెప్పు. ప్లాట్ నంబర్ చెప్పరా, ప్లాట్ నెంబర్ ఎంత? 14. రేయ్ రేయ్ రేయ్, చెప్పరా, చెప్పు. ప్లాట్ నంబర్ 14 తర్వాత ఏంటి? రేయ్, చెప్పు. 14 తర్వాత ఏంటి? రేయ్, ప్లాట్ నెంబర్ పూర్తిగా చెప్పరా. రేయ్, చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పరా, రేయ్, చెప్పరా. 14 తర్వాత ఏంటి? చెప్పరా. రేయ్, లాభం లేదు సార్. వాడికి స్పృహ తప్పింది. ఇంజెక్షన్ డోస్ ఎక్కువైనట్టుంది. వీడికి స్పృహ తెప్పించి మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు సార్, కానీ కాస్త రిస్క్. ప్రాణాలకే ప్రమాదం సార్. ఇట్స్ ఓకే. ఏరియా ఏంటో చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి వెతుకుదాం. లక్కీగా దొరకొచ్చేమో. కరెక్టే సార్, ఈ రోజు ట్రై చేద్దాం. ఇవాళ దొరకకపోతే రేపు నేను మళ్ళీ వీడికి ఇంజెక్షన్ చేసి పూర్తి వివరాలు కనుక్కుంటాను. సరే, మధురా నగర్ వెళ్దాం, పదండి.
ఫాలో మీ. కమాన్ బాయ్స్, రండి. నమస్తే మేడం. నమస్తే, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇతను డాక్టర్ ఏంటి మాయా ఒబిసిటీ పేషెంట్ లా ఉన్నాడు? ఆకారాన్ని చూసి అంచనా వేయకండి. చూడ్డానికి ఒబేసిటీలా ఉన్న ఈ సిటీ మొత్తానికి నేనే బెస్ట్ డాక్టర్ని. అసలు పేరు ఏదైనా డాక్టర్ గా నా పేరు అభయ్. డాక్టర్ అభయ్ అంటే భయం లేని వాడని అర్థం. బై ది వే, వీళ్ళిద్దరూ నా అసిస్టెంట్లు. వీడు విశ్వాస్, దెయ్యాలు ఉన్నాయని నమ్ముతాడు మీలాగా. వీడు అవిశ్వాస్, దెయ్యాలు లేవు అని నమ్ముతాడు అలాగా. ఇంతకీ దెయ్యాలున్నాయని మీరు నమ్ముతారా లేదా? దేవుణ్ణి నమ్మినవాడు ఆస్తికుడు, నమ్మనివాడు నాస్తికుడు. అమ్మగారు అడిగింది దెయ్యం గురించి, దేవుడి గురించి కాదు. తెలుసు. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాడు భయస్థులు, లేవని నమ్మిన వారు ఈ అభయస్థులు. అయినా అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాం. అంగారక గ్రహాన్ని రోబోపార్లతో తవ్వి పారేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకుంటున్నాం. వాట్సాప్ లో వార్తల్ని, ఫేస్బుక్ లో మ్యాటర్ని షేర్ చేసుకుంటున్నాం. గూగుల్లో మ్యాప్లు వేసి సెర్చ్ చేసి రీసెర్చ్ చేస్తున్నాం. మరి ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఏంటండి? లేవు, లేనే లేవు. ఉంటే నా ఎదురుగా రమ్మనండి. కమాన్, ఐఎమ్ కాలింగ్. నేను దెయ్యాలను పిలుస్తున్నాను. ఉంటే నా ఎదురుగా రమ్మనండి. ఐఎమ్ కాలింగ్. రమ్మనండి, రమ్మనండి. నేను దెయ్యాన్ని పిలుస్తున్నాను, రమ్మనండి. ఐఎమ్ కాలింగ్ ఐసే. కమాన్, రమ్మనండి. వచ్చేసింది సార్. దెయ్యం మీరు పిలవగానే వచ్చేసింది సార్. వేరమ్మా, వేర్ విశ్వాస్. మీ వేరుకేముంది సార్? దెయ్యం వచ్చేసింది. అది దెయ్యం కాదండి, నా కూతురు. మరి పోలికలేంటండి దెయ్యంలో ఉన్నాయి? పోలికలేం లేదు, తను దెయ్యం మాస్క్ వేసుకుంది పైనున్న దెయ్యాన్ని భయపెట్టడానికి. ఇషిక, ఆ మాస్క్ తీసేమని ఇందాకే చెప్పాను కదా నీకు. ఎంత ట్రై చేసినా ఈ మాస్క్ రావట్లేదు మమ్మీ. ఆ దెయ్యం నా తలకి మాస్క్ ఇరికించేసింది. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం మమ్మీ, అది నిజంగా దెయ్యమే. నేను గదిలోకి వెళ్లి మాస్క్ తీస్తుంటే అది వచ్చి మాస్క్ అతుక్కునేలా చేసింది. ఆ? అయ్యో, చంద్ర, రావట్లేదు కదే. నేను ముందే చెప్పాగా మాయా, అది దెయ్యమని. ఇప్పుడు ఎలా మమ్మీ? జీవితాంతం ఈ దెయ్యపు మొహంతో ఉండిపోవాల్సిందేనా నేను? డాక్టర్ గారు, డూ సంథింగ్, ఏదో ఒకటి చేయండి. డోంట్ వరీ మేడం, ఈ దెయ్యం అన్నది ఒక భ్రాంతి, భయంతో కూడిన ఊహ. మాస్క్ పెట్టుకునేటప్పుడు వదులుగా ఉన్న ముఖ కండరాలు ఆ తర్వాత భయంతో బిగుసుకుపోయి ఉంటాయి. ఆ ముఖం మాస్క్ లో ఇరుక్కుపోయి ఉంటది. నేనే దెయ్యం లేదని ప్రూవ్ చేస్తాను. అప్పుడు భయం పోయి ధైర్యం వచ్చి రిలాక్స్ అవుతారు. ఆటోమేటిక్ గా ముఖ కండరాలు వదులవుతాయి, మాస్క్ కూడా వచ్చేస్తుంది. నిజంగా వస్తుందా? వస్తుందమ్మా. ఈ అభయం ఇచ్చిన తర్వాత భయం అవసరం లేదు. ఇంతకీ ఆ దెయ్యం ఎక్కడా? సారీ, ఆ పేషెంట్ ఎక్కడా? పైనుంది. కమాన్ రండి, ఆమెకు పట్టింది దెయ్యం కాదు పిచ్చని ప్రూవ్ చేస్తాను. రండి, తీసుకెళ్తాను. రై, కమాన్ ఫాలో మీ. ఇదేనండి దాని గది. దెయ్యం ఉన్నది జాగ్రత్త. ఏంటి ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారా? ఏం చేస్తాం డాక్టర్, మీరంటే అభయ్, మేమంటే భయస్థలం కదా. నాన్ సెన్స్. చూడండి, దెయ్యం పట్టిన వాళ్ళకి పిచ్చి పట్టిన వాళ్ళకి పెద్ద తేడా ఏం ఉండదు. ఇద్దరి ప్రవర్తన ఒకేలా ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా ఒకటే.
చాలా బాధాకరంగా కూడా ఉంటుంది. అరుపులు ఆర్తనాదాలు చాలా కామన్. లోపల ఏం జరిగినా మీరు గుండె దిటవు చేసుకుని గమనిస్తూ ఉండండి. ఓకేనా? అసిస్టెంట్స్ సార్, ఫాలో మీ. అమ్మా అరుంధతి, కాంచనా, గీతాంజలి, ఎక్కడున్నావమ్మా? నేను వచ్చేసా. ఎక్కడున్నావో చెప్పాలి. రావాలి 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 రావాలి. నీ ముందే ఉన్నాను చూడ్రా, నీ వెనకే ఉన్నాను. ఏ దొంగ లేవుగా. నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి. రావాలి 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 రావాలి. అటు ఇటు కాదు, పైన చూడు. అక్కడ కాదు, నీ వెనక. ఈ బల్లిలో పాకటం ఏంటమ్మా? మెల్లగా జారుకుంటూ మంచిది. ఏంటి రాజా వెళ్ళిపోతున్నావు? నా కోసమే కదా వచ్చావు. నా కోసం ఏం తీసుకొచ్చావు రాజా? బొట్టి చేతులతో వచ్చావా? ఇలా ఊరికే రాకూడదని తెలీదా రాజా నీకు? నాకు దెయ్యాలున్నాయనే తెలీదు. నేను దెయ్యమని ఎవరు చెప్పారు రాజా నీకు? మరి ఇందాక నువ్వు బల్లిలో గోడ మీద పాకేవుగా. బల్లులు బొద్దింకలు పాకగలేంది, నేను పాకితే తప్ప రాజా? రాజా, నాకు తలకాయ కూర మాంసం అంటే చాలా ఇష్టం. తీసుకొస్తావా? నేను నాన్ వెజ్ తిన్నాను. నేను తింటాను. ఆయన కొడతారేంటి? మీకు కావాల్సింది మేక తలకాయ, గొర్రె తలకాయ? మనిషి తలకాయ. అయినా మనుషులు తింటారా మీరు? డౌటా? నిన్నే ఏరా, నాకు పిచ్చని ప్రూవ్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి నన్ను పిచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి వచ్చావా? లేదా ఇంగారు, ఏదో ఫీజు కోసం వచ్చా. నాకు పిచ్చ. ఎవరన్నారు మేడం? మాట మార్చకు. నేనంతా విన్నాను. దయ్యం పట్టిన వాళ్ళకి
పిచ్చి పట్టిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుందా? ఇప్పుడు నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడరా. చూపిస్తా. రేయ్! పిచ్చోరా? పిచ్చా? దండం పెడతానమ్మా. పిచ్చోరా? నా పిచ్చా? రేయ్! ఈ రోజు చచ్చిపోతావురా నా చేతిలో. ఆగు! నా పిచ్చా? కాపాడండి రా బాబా. వదిలేమ్మా వదిలేమ్మా వదిలేమ్మా. అంటే మేడం దెయ్యం నన్ను బాగా కొట్టింది. ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొడతావా? నన్ను కొడతావా?